నా పని ముగించుకొని ఇంటికి వచ్చాక తెలిసింది అక్క ఇంకా ఇంటికి రాలేదని. సిరికి చెప్తూనే ఉన్నాను, ఆ శకుంతలికి మనం ఎదురెళ్లొద్దు, అసలు ఆ శకుంతలికి దూరంగా ఉంటే మేలు అని చెప్పాను. అయినా వినిపించుకుంటేనే కదా. వస్తే ఊరబూకుల ముసలి, ఇక్కడ నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు ఆ శకుంతలను ఇంకెవరో పేరు చెప్పి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. అమ్మా, నువ్వు ఆ వండర్ ప్రోగ్రామ్ అయిపోగానే అప్పుడే ఎందుకు రావాలి కదా, ఇంత లేట్ ఏంటి? చిన్న పనుండి బయటికి వెళ్ళాను లేరా. ఏంటక్క అలా జరిగేసరికి డిసప్పాయింట్ అయ్యావా? మరి నా ఫుడ్ ఏమి మీ బాస్ తినకుండా ఆ శకుంతలకి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చేస్తారు హర్ష? అక్క, మా బాసు నిన్న మీ ఇద్దరి పోటీలో ఆమెను సెలెక్ట్ చేయొచ్చు, కానీ రేపు ఎంప్లాయీస్ అందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. అప్పుడు కూడా ఆ శకుంతల ఫుడ్ ఓకే అంటేనే ఆ కాంట్రాక్టు వాళ్ళకి ఇస్తారు. అమ్మా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? ఏం లేదమ్మా, ఆ బ్యాట్మెన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మన భోజనం రుచి చూపిస్తే వాళ్ళ అభిప్రాయం మారచ్చు కదా. హర్ష, నిజంగా నేను ఫుడ్ వండి మీ బాస్ ఫ్యామిలీ మొత్తానికి పంపిస్తాను. వాళ్ళు అసలు నా ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. మంచి ఐడియా అక్క. నువ్వైతే ఫుడ్ వండి ఇవ్వు, నేను మా బాస్ ఇంటికి ఆ ఫుడ్ తీసుకెళ్తాను. మీరు ఫుడ్ వండేస్తే మీకు కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ ఆ శకుంతలకి ఇచ్చేసిన తర్వాత ఇంకా మీకేమిస్తారు? బామ్మ, మేము ఫుడ్ వండితే మాకు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ శకుంతలకి మాత్రం ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ రాకూడదు. ఎందుకంటే తను నాణ్యత లేని వంటకాలు చేస్తుంది, చాలా నాసిరకమైన కూరలతో ఎంప్లాయీస్ అందరికీ ఫుడ్ పెడుతుంది. దానివల్ల హర్ష వాళ్ళకి, హర్షతో పాటు తోటి కార్మికులందరికీ నష్టం. మన వంట వీళ్ళ బాస్కి రుచి చూపిస్తేనే కదా ఆ శకుంతల ఫుడ్ విషయంలో ఎంత ఫ్రాడ్ చేస్తుందో తెలుస్తుంది. చూడమ్మా సిరి, ఆ శకుంతలతో ఎందుకే పెట్టుకోవడం? అసలు ఊరబూకుల ముసలి, ఆ శకుంతల తప్పు చేస్తే ఆవిడికి బలం భయపడదేంటి? తప్పు చేసే వాళ్ళే భయపడాలి. బామ్మా, మాకేమీ అవ్వదు. హర్ష, మీ బాస్ ఫ్యామిలీ మొత్తానికి ఫుడ్ చేసిస్తాను. నువ్వు ముందు వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించు. అలాగే అక్క.